హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ జేసీబీ. ఈ టుడే వర్క్ వచ్చేసి కోదాడకి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెరకసింగవరం మా ఓనర్ వాళ్ళ ఊరు. అక్కడ నూతన గుడి నిర్మాణం జరిగింది. దానికి గుడి విగ్రహాలు ప్రతిష్టత జరుగుతుంది. విగ్రహాలు లేపడానికి దింపడానికి జేసీబీని కావాలన్నారు. అందుకే మేము వెళ్ళడం జరుగుతుంది. మేము బయలుదేరాము, ఆ ఊరికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనం రోడ్ల మీద వెళ్తుంటే ఇలా ఒడ్లు పోసి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రైతులు పొలాలు కోసి రోడ్ల మీద పోస్తున్నారు. ఎవరైనా బండి మీద అయినా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు రోజులు బాగాలేదు. చూస్తున్నారు ఎంత బారు పోసారో. ఒకటే సింగిల్ రోడ్ ఉంది, డబల్ రోడ్ని సింగిల్ రోడ్ చేసేసారు. ఈ ఏరు వచ్చేసి మన పాలేరు ఏరు, రాజుపేట దగ్గర ఉంటుంది. పెరకసింగవరం రాజుపేట మధ్యలో. ఈ ఏరికి మొన్న వచ్చిన వరదల్లో దాదాపు ఈ బ్రిడ్జి పైన 7 ఫీట్ల హైట్లో వాటర్ ఫ్లో వచ్చింది. చూస్తున్నారు కదా, బ్రిడ్జి మొత్తం మధ్యలో కొట్టుకుపోయింది. వెళ్తున్నాం, దగ్గరికి వచ్చాం, ఊరి దగ్గరికి. ఊరికి అయితే వచ్చాం. చూస్తున్నారుగా, మొత్తం ఊరు మొత్తం హడావుడిగా సందడిగా ఉంది అంతా. ఇక్కడ జనాలు ఉన్న దగ్గర విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను తీసి ఆ ట్రాక్టర్లో పెట్టాలి. 4 విగ్రహాలు ఉన్నాయి, పెద్దవి మాత్రమే మనం పెడతాం. చిన్న విగ్రహాలు మిగతావి వాళ్ళు పెట్టుకుంటున్నారు మనుషులు. చూస్తున్నారు కదా, జనం బాగా వచ్చారు. మొత్తం ముత్యాలమ్మ గుడి, గంగమ్మ గుడి, మారెమ్మ గుడి, బొడ్రాయి, మొత్తం ఒక జాతరలా ఉంది, పెద్ద జాతరలా ఈ ఊర్లో. అమ్మ పైనటిరాదో దుర్గమ్మ పైనటిరాదో, అమ్మ పైనటిరాదో తల్లి దుర్గా పైనటిరాదో, అమ్మ పైనటిరాదో తల్లి దుర్గా పైనటిరాదో. దిగురా బాబా. ఇలా ట్రాక్టర్లో పెట్టినాక ఊరు మొత్తం ఊరేగింపు చేస్తారు. కనుల విందుగా ఉంటుంది. కుల మత భేదాలు లేకుండా ఈ పండుగను జరుపుకుంటారు. ఊరు మొత్తం ఒక జాతర కంటే పెద్దగా ఉంది.
చూడండి ఊరేగింపు చేస్తున్నారు. ఆవులను తీసుకొస్తున్నారు రెండు. వాటికి తర్వాత పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి ఊరి మీద వదిలిపెడతారు. అవి దేవుడు అమ్మవారి ఆవులు ఎద్దులుగా చెప్పబడతాయి. ఇది ఫస్ట్ డే నైటు బలి చల్లడానికి వెళ్తున్నాం. నెక్స్ట్ డే బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. ఈ పండగకైన ఖర్చు ఈ గ్రామంలో ఈ పండుగకు పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. చాలా ఆనందంలో ఉన్నారు. భగవంతుడి దయతో ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి, రేట్లు కూడా బాగున్నాయి. భవిష్యత్తులో కూడా మీరు ప్రతిష్టాపన అయితే జరిగింది. గుళ్ళోకి జనాలు వస్తున్నారు. చూస్తున్నారు జనాలు ఎంతమంది ఉన్నారు. చుట్టూ మొత్తం జనం చాలామంది తరలి వచ్చారు. వీటి బోనాలు, అమ్మవారికి బోనాలు వండుకొచ్చారు. వీళ్ళంతా పీటల మీద కూర్చున్న వాళ్ళు. ఇది అన్నదానం. దగ్గర ఈ అన్నదానం 1 టన్ను బియ్యం ఉడికాయి. అంతమంది జనం వచ్చారు. వర్క్ అయిపోయింది. లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.